ఈ 10 రోజుల యుద్ధం చూసుకుంటే కనుక ఇరాన్పై ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు గగనతల దాడులు చేశాయి. ఈ గగనతల దాడుల్లో బహుశా అమెరికా అండ్ ఇజ్రాయెల్ పైచేయి సాధించవచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ అంటూ ఉన్నారు గ్రౌండ్ ఫోర్సెస్ని ఇరాన్ భూభాగంలోకి పంపిస్తాను అని చెప్పేసి. ఒకవేళ అమెరికా ప్రత్యేక దళాలు బలగాలు ఇరాన్ భూభాగంలోకి వెళితే ఏంటి పరిస్థితి? అసలు ఎందుకు ట్రంప్ గ్రౌండ్ ఆపరేషన్ చేయాలని అనుకుంటూ ఉన్నారు? ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ అధికారులు చాలా వార్ ఎక్స్పర్ట్స్ ట్రంప్కు ఒక సజెషన్, ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది సజెషన్ అనుకున్నా పర్వాలేదు, వార్నింగ్ అనుకున్నా పర్వాలేదు. అది ఏంటంటే, ఇప్పుడు అమెరికా తన ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి చేయాలనుకోవడం తప్పు. మీరు తప్పనిసరిగా గ్రౌండ్ ఫోర్సెస్, అమెరికన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ నేల మీద దిగితేనే అది సాధ్యం. ప్రభుత్వ మార్పు అంటే రిజైమ్ చేంజ్ అనేది ఎయిర్ ఫోర్స్ ద్వారా సాధ్యం కాదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని గద్దె దింపేసింది ఎయిర్ ఫోర్సే, ముందు గ్రౌండ్ ఫోర్స్ వెళ్ళలేదు, దానికి స్టెబిలైజేషన్ కోసం వెళ్ళారు. ఈవెన్ ఇరాక్లో సద్దాం హుసేన్ ఫస్ట్ ఓడిపోయిందే ఎయిర్ ఫోర్స్ ద్వారా, తర్వాత గ్రౌండ్ ఫోర్స్ వెళ్ళి అక్కడ స్టెబిలైజేషన్ చేసి కొత్త ప్రభుత్వాన్ని పెట్టింది. కానీ ఇక్కడ ఇరాన్ పరిస్థితి ఏదంటే ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కేవలం ఎయిర్ ఫోర్సు నేవీతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వ మార్పిడి జరగదు. తప్పనిసరిగా గ్రౌండ్ ఫోర్సెస్ వెళ్ళి అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపి అక్కడ ప్రభుత్వ మార్పిడి చేస్తేనే అవుతుంది అనేది ఇప్పుడు అమెరికాకు అవగతమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే, ప్రభుత్వ మార్పిడి పక్కన పెడితే ఇరాన్లో అణు కార్యక్రమం అదేంటి, ఇరాన్లో ఫోర్డో, ఇస్ఫహాను, నాటాంజా అనే అణుక్షేత్రాలు, 3 అణుక్షేత్రాల్లో 450 కిలోల యురేనియం, 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. ఈ 60% సెంట్రిఫ్యూజెస్ ద్వారా శుద్ధి చేసిన యురేనియం కేవలం ఒక్క వారంలో 60 నుంచి 90% శుద్ధి చేస్తే అది ఆటం బాంబులు అయిపోతుంది. కాబట్టి ఒక్క వారం దగ్గరే, అంటే వీటితో 450 కిలోల U-235 అంటే 60% శుద్ధి చేసిన యురేనియంతో 11 అణ్వస్త్రాలను అది తయారు చేయొచ్చు. అంటే అణ్వస్త్రాలు తయారు చేయడానికి కేవలం వారం రోజుల దూరంలోనే ఇరాన్ ఉందండి. కాకపోతే తర్వాత ఎక్విప్మెంట్ ఒకటి లేదని అమెరికా చెప్తుంది, ఐఏఈ చెప్తుంది. ఆ ఎక్విప్మెంట్ చైనా నుంచి, రష్యా నుంచి రావడం పెద్ద విచిత్రం కాదు. పక్కన పాకిస్తాన్ ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట డబ్బులు ఇస్తే. కాబట్టి ఆ వారం రోజుల వ్యవధి గ్యాప్తోనే ఇది 11 అణ్వస్త్రాలు తయారు చేసే కెపాసిటీ ఇరాన్కు ఉంది. కానీ ఇప్పుడు అమెరికా ఏం ఆలోచిస్తుంది, ఇజ్రాయెల్ ఏం ఆలోచిస్తుందంటే, ఈ యుద్ధం వైపైనా పోనాయి, కానీ 450 కిలోల శుద్ధి చేసిన U-35 అనే ఒక ఇంధనాన్ని తీసుకురావాలి, స్పెషల్ ఆపరేషన్ చెయ్యాలి. ఇది ఏ విధంగా కూడా దాన్ని నాశనం చేయడం కుదరదు. ఎయిర్ రైడ్స్కి అది దొరకడం లేదు. అదేంటంటే అండర్ గ్రౌండ్లో 100 మీటర్ల 200 మీటర్ల బిలోలో అండర్ గ్రౌండ్లో జాగ్రోస్ ఎల్బర్జ్ మౌంటైన్స్ కింద డెజర్ట్ ఏరియాలో దాసేసింది అనమాట. కాబట్టి మోబ్ బాంబు అంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, ఏది 10 టన్నుల బాంబు వేసినా అది 60 ఫీట్సే, 60 అడుగులు మాత్రమే వెళ్తుంది. కాబట్టి అది చెక్కు చెదరలే. కాబట్టి గత జూన్లో 8 నెలల క్రితం ఇరాన్ మీద అమెరికా తన B-2 బాంబర్ల ద్వారా, B-2 స్పిరిట్ బాంబర్ల ద్వారా నిర్వహించిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఫెయిల్ అయిందని చెప్తారు. ఇప్పుడు ఆ 450 కిలోలు యురేనియం తేవాలంటే యుఎస్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాలి. ఏదో వెనిజులాలో నిర్వహించినట్టు యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అంటే డెల్టా ఫోర్సెస్ అని ఉంటాయి అనమాట. మోస్ట్ సొఫిస్టికేటెడ్ డెల్టా ఫోర్సెస్ అవి అక్కడ కొన్ని వందల ఫోర్సెస్ మొసాద్ సిఐ సహకారంతో ఆ ప్రాంతంలోకి దిగి ఆపరేషన్ నిర్వహించి ఆ యురేనియం తీసుకురావాలి ఇరాన్ నుంచి. లేదా ఈ ఆపరేషన్ డెల్టా స్పెషల్ ఫోర్సెస్తో ఒక అణు శాస్త్రవేత్తలు కూడా వెళ్తారు. ఈ అణు శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, అక్కడ నుంచి యురేనియం తేకుండానే U-235తో కొన్ని ఏదో ఒక మిక్సింగ్ అవి ఇంకా కెమికల్ రియాక్షన్స్ అవి చేసి దాన్ని డైల్యూట్ చేస్తారు, దాన్ని పాడు చేస్తారన్నమాట. ఈ విధంగా 450 కిలోల యురేనియం అణువాస్త్రాలకి ఇంకా మళ్ళీ శుద్ధి చేయడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు పాడు చేసేస్తారు దాన్ని. ఆ విధంగా రెండిట్లు అక్కడ నుంచి దొంగిలించి తీసుకురావడమా స్పెషల్ ఆపరేషన్ డెల్టా ఫోర్సెస్ ద్వారా, లేకపోతే 450 కిలోగ్రామ్స్ U-235ని డైల్యూట్ చేసి అసలు ఎందుకు పనికి రాకుండా చేయడమా. ఇది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహు, మొసాదు, సిఐఏ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ చక్కర్లు కొడుతుందండి. ఆల్ పబ్లిక్ న్యూస్ ఛానల్స్లోనూ అన్ని చోట్ల ఇది వస్తుంది. ఎందుకంటే యుఎస్ఐకి ఇదే దిక్కులేని ఒక పెద్ద పని అనమాట, చివరి పని. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఆ ప్రభుత్వం చేతిలో ఈ అణ్వస్త్రాల కార్యక్రమం అయితే ఉండకూడదు. అది ఇజ్రాయెల్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. అదే బెంజమిన్ నెతన్యాహు ఆ లక్ష్యంతోనే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ప్రభుత్వ మార్పిడి అనేది సెకండరీ, ఫస్ట్ లక్ష్యం మాత్రం అణ్వస్త్ర కార్యక్రమం, ఇరాన్కు అణుబాంబు చేజెక్కచ్చకూడదు.
కాబట్టి 450 కిలోగ్రాముల U-235ని తీసుకురావడానికి స్పెషల్ ఆపరేషన్ అంటే గ్రౌండ్ ఆపరేషన్స్. గ్రౌండ్ ఆపరేషన్ అంటే చాలా చాలా కష్టం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన B-2 C-17 హెర్క్యులస్, తర్వాత ఇలాంటి గ్లోబ్ మాస్టర్, C-130 గ్లోబ్ మాస్టర్ ద్వారా అమెరికా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా లేకపోతే హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని అక్కడ దించేస్తండి. ఏది పారాచూట్ల ద్వారా అక్కడ దించేస్తుంది. వాళ్ళు వెళ్ళి స్పెషల్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ యురేనియం ఎక్కడ దాచిందో అక్కడికి వెళ్ళడం కూడా ఈజీ. లొకేషన్ పాయింట్అవుట్ చేయడంలో మొసాద్ ఆల్రెడీ గ్రౌండ్ ఫోర్సెస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఖైమేనీనే పంటుకొని పెద్ద పెద్ద లీడర్లనే సంహరించిన వాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్తే దానికి కాపలా ఉన్నది IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. కొత్త లీడర్ వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు IRGC అంటే, సరే మీరు నిర్వహించండి, మీకు సమాధులు రెడీ చేసాం, రండి నరకంలోకి ఎంటర్ కాండి, మేము చూద్దామని. ఇప్పుడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు పెజాస్కియన్, IRGC కొత్త కమాండర్ కూడా దాని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ గ్రౌండ్ ఫోర్సెస్ మా కంట్రీలోకి అటాక్ అవుతే అది మీకు చివరి దశ అనుకుంటూ వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. IRGC ఇప్పటికే సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే అమెరికా తప్పనిసరిగా గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. యాక్చువల్లీ అయతొల్లా అలీ ఖైమను సంహరించడానికి గ్రౌండ్ ఆపరేషనే ప్లాన్ చేశారు. ఇప్పుడు వెనిజులాలో నికోలస్ మడ్జురేని పట్టుకున్న డెల్టా ఫోర్సెసే ఇక్కడ కూడా యూజ్ చేయాలి. మరి ఇప్పటికే అమెరికా అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. డెమోన్స్ట్రేషన్లు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మరి గ్రౌండ్ ఆపరేషన్లు ఎప్పుడు? గ్రౌండ్ ఆపరేషన్ అంటే మనకి ముందు తెలియదు, అదంతా ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వద్దు. కానీ గ్రౌండ్ ఆపరేషన్ అన్నీ సక్సెస్ అవ్వవు, ఎప్పుడు సక్సెస్ అవ్వవు. ఎందుకంటే ఇరాన్ దేనికైనా సంసిద్ధం ఉంది. ఇప్పుడు ఇరాన్కి ఏంటంటే అత్యధిక విషయం ఏంటంటే తన యొక్క ఆత్మగౌరవానికి, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఏంటంటే నిదర్శనం U-235. అంతకుముందు ఆపరేషన్ హ్యాబర్ మిడ్ నైట్ నిర్వహించినప్పుడు, అమెరికా B-2 బాంబర్ నిర్వహించినప్పుడు ఈ దాడికి ఒక్కరోజు రాత్రి ముందే ఆ యురేనియంను కొన్ని వందల ట్రక్కులు, ఏ ట్రక్కులు ఏది వేసిందో తెలీదు, అక్కడ నుంచి ఫోర్డో, ఈ నటాంజ్ అణుక్షేత్రాల నుంచి, అణు రియాక్టర్ల నుంచి డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్ళిపోయింది. అది చక్కగా దాచింది. ఇప్పుడు ఆ లొకేషన్లో అది ఉందా, ఎక్కడుందో, అదేంటి 16,52 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇరాన్ ఏదో చిన్న దేశం కాదు, ఒక సిటీలో నిర్వహించే ఆపరేషన్ కాదు అది. 450 ఎల్లో కేక్ అంటారు, యురేనియంని ఎల్లో కేక్ అని కూడా పిలుస్తారు. మరి ఈ అణ్వస్త్రాలకు సంబంధించిన ఎల్లో కేక్ని అమెరికన్ ఫోర్సెస్ తీసుకురాలవా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ బిఫోర్ ది డొనాల్డ్ ట్రంప్ అండి. ఇది నిర్వహిస్తే ఇరాన్ మీద ఆయన చాలా పెద్ద విజయం సాధించినట్టే. 450 కిలోగ్రాముల యురేనియం మాత్రం ఇరాన్ దగ్గర వదిలేస్తే అది ట్రంప్కే అపజయం. కాబట్టి IRGC వర్సెస్ డొనాల్డ్ ట్రంప్, డెల్టా ఫోర్సెస్. ఇప్పుడు ఎవరికి ఏమవుతుంది? యుద్ధం కంటే ఇదే ఆసక్తి. గ్రౌండ్ ఫోర్సెస్ వెళ్తే ఇరాన్ నుంచి తిరిగి రాగలవా? మరి IRGC ఇస్ ద సోఫిస్టికేటెడ్ ఫోర్స్. వెళ్ళి స్పెషల్ ఆపరేషన్ కాదండి, యురేనియం ఎక్కడ పెట్టారో కనుక్కుని దాన్ని వాళ్ళ IRGC నుంచి తప్పించుకుని రావడానికి ఎంతటి కష్టం అంటే, ఏదో నికోలస్ మడ్జురేనే ఆ కారకస్లో వెనిజులా నుంచి తీసుకొచ్చే ఆపరేషన్ కాదు అది. చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది. మరి ఎలా, ఏ విధంగానో ఇక్కడ మనం చూడాలి.